Vega Jewelers, luxury bridal jewelry exhibition and sale, 8th and 9th November, Hotel Radisson Blue, Bangalore. మళ్ళీ ఎలా అండి ఇందులోకి ఎంట్రీ ఎలా వచ్చింది అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు లేకపోతే అది బికాస్ ఆఫ్ జబర్దస్త్ అండి. ఓకే, మీరు అప్పుడప్పుడు వచ్చారు కదా జబర్దస్త్ లో. అంటే అప్పుడప్పుడే కాదండి, అది రోజా గారికి ఏదో ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చి ఆవిడ ఒక 1 month రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పడం వల్ల రాలేదు 1 month అండి, 1 month రాలేదు. అప్పుడు కూడా వాళ్ళు జబర్దస్త్ టీం నన్నేదో పర్మనెంట్ గా పెట్టాలని కాదండి, ఫస్ట్ వాళ్ళు పిలిచింది ఒక 1 day వర్క్, అంటే 1 dayలో 2 episodes చేస్తారు. ఓకే, సో ఆ 2 episodes కి నన్ను పిలిచారు. అది ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడం మంచిగా రిసీవ్ చేసుకున్నారు అండ్ ఛానల్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాబట్టి అలా 1 month కూడా నేనే కంటిన్యూ అవ్వడం జరిగింది. ఓకే ఓకే, ఇంకా ఆ తర్వాత ఇప్పుడు పర్మనెంట్ అయిపోయారు మాకు. అవునండి, అలా జరిగింది. అలా జరిగిపోయింది, అలా జరిగిపోయింది. జబర్దస్త్లోకి అలా ఎంట్రీ అయిపోయారు, పర్మనెంట్ అయిపోయారు మా కోసం, ప్రేక్షకుల కోసం, మీ అభిమానుల కోసం. ఎందుకండి, నేను సంపాదిస్తున్నాను కదా నా కోసం కూడా. కానీ చాలా ఎంత బాగా చెప్పారు. అంతే కదండి, ప్రేక్షకుల కోసం, వీళ్ళ కోసం, వాళ్ళ కోసం అంతా ఎందుకండి, అభిమానించే వాళ్ళ కోసం. అంటే మనకు అభిమానించే వాళ్ళు అక్కడ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. మీరు చెప్పింది కూడా పర్ఫెక్ట్. అభిమానించే వాళ్ళ వల్ల నా కోసం, ఎందుకంటే వాళ్ళు అభిమానిస్తున్నారు కాబట్టి ఈరోజు నేను చేయగలుగుతున్నాను. కరెక్ట్ అండి. సో ఇట్ ఇస్ అగైన్ ప్రాఫిట్ అండ్ ప్లస్ ఫర్ మీ ఓన్లీ. ఇప్పుడు ఇక్కడ అప్పుడప్పుడు రావడం వల్ల శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళారా? కాదండి, ఇక్కడ నేను ఫస్ట్ జబర్దస్త్లో ఆవిడ ఒక 1 month గ్యాప్ అప్పుడు చేశాను కదా. చేయగానే ఛానల్ పీపుల్ ఇటు మలేమాల వాళ్ళు ఆఫీస్లో కూడా చాలా హ్యాపీ అండ్ అప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ ఆల్రెడీ జరుగుతుంది, ఆల్రెడీ నడుస్తున్న షో అది. దానికి పర్మనెంట్గా ఒక జడ్జ్ కావాలంటే ఒక నిర్ణయం తీసుకున్నారు మేనేజ్మెంట్. ఓకే, అలా నిర్ణయం తీసుకున్నప్పుడు దే ఫెల్ట్ దట్ నేనైతే బాగుంటుంది, ఒక పర్మనెంట్ జడ్జ్ కావాలి. అది ఎలాగంటే ఇంతవరకు ఒక రకంగా వచ్చింది, ఇక ముందు వెళ్ళినప్పుడు ఒక చిన్న మార్పు తీసుకురావాలని వాళ్ళ ఆలోచన. సో ఆ టైంలో కరెక్ట్గా నేను సెట్ అవుతానని వాళ్ళు అనుకోవడం వల్ల దాంట్లో చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఇంకా శ్రీదేవి డ్రామా కంపెనీకి రారా మీరు? ఇంకా అంటే ఆల్రెడీ టీవీలో 2 shows చేస్తున్నాను కదండి జడ్జ్గా, మళ్ళీ 3rd show కూడా నేనే జడ్జ్ అయితే మరి ఆడియన్స్కి బోర్ కొడుతుంది. ఎక్కడ చూసినా ఈవిడే జడ్జ్మెంట్ సీట్లో కూర్చుంటున్నారని వాళ్ళకి కూడా ఒక వెరైటీ కావాలి కదండి. ఏమో మీరే ఉంటే బాగుండనే కామెంట్స్ కూడా వినపడుతున్నాయి, మరి వాళ్ళకేం చెప్తారు? అలా మనం అలాంటి కామెంట్స్ వస్తున్నప్పుడే మనం ఆగిపోవడం మనకు మర్యాద అండి. ఎందుకంటే మళ్ళీ చిచ్చి అనిపించుకొని దాని నుంచి బయటకు వచ్చాం అనుకోండి, అంతకంటే దరిద్రం ఇంకొకటి లేదు. సో ఇది బెటర్ అండి. ఏది బాగా అనిపించిందండి? శ్రీదేవి డ్రామా కంపెనీలో చేయటం బాగా అనిపించిందా, జబర్దస్త్లో చేయటం బాగా అనిపించిందా? ఈరోజు మనం వర్క్కి వెళ్తున్నామంటే ఆ ఇచ్చిన వర్క్ మనకి ఎవరైతే నమ్మకంతో ఇచ్చారో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, మనము హ్యాపీగా చేయాలి, అంతవరకేనండి. ఇంకా మళ్ళీ దాని గురించి ఆలోచించే మైండ్ సెట్ అయితే నాకు లేదు. చేసే వర్క్ కంప్లీట్గా 100% సాటిస్ఫాక్షన్తో మనం చేయాలి. అది ఎక్కడ చేసినా సరే, మీరు ఈ షో కాదు రేపు 2 నుంచి తీసేసి నాకు వేరే షో ఇచ్చినా అక్కడికి వెళ్ళినా ఐల్ బీ 100% అండి. అంతే. ఇప్పుడు కొన్ని మిక్స్డ్ కామెంట్స్ వినిపిస్తున్నాయండి. ఈ మధ్యకాలంలో జబర్దస్త్ రేటింగ్ తగ్గిపోయిందని కొంతమంది, లేదు ఇప్పుడే బాగుంది షో అని. ఎందుకంటే రీజన్స్ ఏంటంటే కొంచెం బాడీ షేమింగ్ గురించి రకరకాలుగా కొన్ని అక్కడ స్కిట్స్లో జరిగే వాటి కోసం మరి ఎందుకో తెలియదు, అడల్ట్ కంటెంట్ అనో సంథింగ్ తగ్గిపోయింది రేటింగ్ అని. కొంతమంది ఏమో లేదు ఇంద్రజా గారు వచ్చిన తర్వాతే బాగుంది అని కొంతమంది. రియల్లీ సో యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇందులో 2 questions ఉన్నాయండి. నేను ఫస్ట్ రేటింగ్ గురించి చెప్తాను మీకు. ఇప్పుడు జబర్దస్త్ 2013లో స్టార్ట్ చేశారండి. ఆల్మోస్ట్ చూడండి ఇప్పుడు 9 years కంప్లీట్ చేసుకుని 10th yearలోకి వచ్చింది. ఇంతవరకు అండి టెలివిజన్ హిస్టరీలో ఒక కామెడీ షో, ఇన్నేళ్ళు నడిచిన కామెడీ షో నాకు తెలిసినంత వరకు జబర్దస్త్ ఒక్కటి. అందులో మళ్ళీ 2014-15 నుంచి ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా నడుస్తుంది, స్టార్ట్ అయి నడుస్తుంది. సో మీరు ఆలోచించండి, టీఆర్పీ రేటింగ్స్ ఇవన్నీ పక్కన పెట్టేసేయండి, ఇది ఎంత పెద్ద విషయం అండి. చాలా గర్వంగా, చాలా గొప్పగా మన తెలుగు వాళ్ళందరూ చెప్పుకోవాల్సిన విషయం అండి. అంటే ఒక్క మేమే కాదు, అక్కడ పనిచేస్తున్నామన్నందువల్ల మేం కాదు, మన తెలుగు వాళ్ళు గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. బికాజ్ మన ఇండియాకు సంబంధించిన వరకు కూడా
ఇటుపక్క మీరు రీజనల్ లాంగ్వేజెస్ తీసుకోండి, నేషనల్ లాంగ్వేజెస్ తీసుకోండి, ఎక్కడ కూడా ఇన్నేళ్లుగా జరిగిన ఒక కామెడీ షో అన్నది లేదు. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండి. ఇంకా టీఆర్పీ సంగతికి వస్తే ఎప్పటికప్పుడు మనకు మార్పులు అనేది వస్తూ ఉంటుందండి. ఆ మార్పులకి సంబంధించి మనం అప్గ్రేడ్ అవ్వడం అండ్ ఆడియన్స్ కూడా దానికి అప్డేట్ అవుతూ రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి, సైమల్టేనియస్లీ జరుగుతూ ఉంటాయి. సో అప్ అండ్ డౌన్ అన్నది మన ఇండస్ట్రీలో, ఎస్పెషల్లీ మా ఇండస్ట్రీలో చాలా సహజం. అది మనం అలా చూడాలి, కానీ ఇది రేటింగ్స్కి సంబంధించిందో వేరే దానికి సంబంధించిందో అయితే కాదండి. అంటే కొంతమంది వెళ్ళిపోయినప్పుడు ఇంతకు ముందు కూడా ఇలాంటి ఒక చర్చ వచ్చింది. అప్పుడు కొంతమంది టీమ్ లీడర్స్ వెళ్ళిపోయారు, కొత్త వాళ్ళు వచ్చారు. అప్పుడు మళ్ళీ ఒక చిన్న ఒక కైండ్ ఆఫ్ ఒక టాక్ అయితే వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఒక ఫ్రెష్ లుక్ వచ్చింది. ఇది జరుగుతూనే ఉంటుందండి. ఇది ఈ షో కని కాదు, ఏ షో అయినా కానీ మీకు ఇలాంటి విషయాలు కొంచెం అప్పుడప్పుడు అలా అది ఉంటుందండి. కానీ ఇది ఏమాత్రం నిజం కాదు. బికాస్ జబర్దస్త్ ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు చాలా ఇష్టపడి చూసే ఒక షో. అండ్ నేను చేస్తున్నానని కాదండి, నేను ఎయిర్పోర్ట్లో కలిసిన వ్యక్తులు కానివ్వండి, నేను బయట కలిసే వ్యక్తులు కానివ్వండి, లేదా నాకు సంబంధించి నేను వింటున్న కామెంట్స్ కానివ్వండి, ఎవ్రీ వన్ లైక్ జబర్దస్త్. సో వాళ్ళకి ఏదో ఒక రకంగా చాలా రిలాక్స్గా, చాలా రిఫ్రెషింగ్గా ఫీల్ అయ్యే ఒక షో అన్నమాట. సో డెఫినెట్గా ఇది ఒక చిన్న ల్యాబ్స్ అంతేనండి. బికాస్ దెర్ ఆర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ చేంజెస్ హ్యాపెండ్. మీరు అన్నది కరెక్టే. ముందు ఉన్న టీమ్ లీడర్స్లో ఇప్పుడు ఒక లేదండి, ఎవరు లేరని కాదు, ఇప్పుడు ఎవరో ఒక 2-3 లేరు. తర్వాత మళ్ళీ వాళ్ళే ఒక గ్యాప్ తీసుకుని వస్తారా, లేకపోతే మళ్ళీ ఫ్రెషర్స్ వస్తారా, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అలా అనిపిస్తుంది. బట్ డెఫినెట్గా షో అయితే మాత్రం ఇంకా ఇంకా బెటర్గా ఫ్రెష్ లుక్తో ఆడియన్స్కి వెళ్తుంది. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలనండి. తప్పకుండా చాలా త్వరలోనే అందరూ చాలా బాగుంది, చాలా న్యూ లుక్ అనిపిస్తుంది, చాలా బాగుంది అనేసి అదొకటి. రెండోది ఏంటంటే అండి, ఇట్స్ లైక్ జబర్దస్త్ అనేది ఇట్స్ ఒక కామెడీ షోస్కి ఒక మదర్ లాంటిదండి. బికాస్ దీన్ని చూసి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చిన షోసే ఇప్పుడు మిగతా ఛానల్స్లో రన్ అవుతుంది, అంతే కదండి. సో ఫస్ట్ ఎవర్ షో ఫర్ ఓన్లీ కామెడీ స్కిట్స్ మీద అంటే మన షోని. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని దాని మీద కొంచెం వర్క్ అంతా చేసి రావడమే మిగతా ఛానల్స్లో రన్ అవుతుంది ఇప్పుడు కూడా. సో అలా ఉన్నప్పుడు మనకు ఏమవుతుందంటే అండి, కొన్నిసార్లు ఈ వర్డ్ స్ప్రెడ్ అంటారు కదండి. అంటే ఒక విషయాన్ని బాలేదని అలా స్ప్రెడ్ చేశారనుకోండి, బాలేదేమో అన్న ఒక ఫీల్ కలుగుతుంది కదా. నాకు సంబంధించి అదే అనుకుంటానండి. ఎందుకంటే ఇట్స్ కైండ్ ఆఫ్ స్ప్రెడ్, వర్డ్ స్ప్రెడ్ అంతే. అది అయిపోయిందిరా, దాని పని అయిపోయిందిరా, ఇది ఈ ఒక్క షో కాదండి, మామూలుగా చెప్తున్నాను, ఊరికే చెప్పేయడం అండి. అది ఒక 10 మంది చెప్పేటప్పటికి 100 మంది, 100 మంది చెప్పేటప్పటికి 1000 మంది. అసలు వాళ్ళు ఆ షో చూస్తున్నారా, నిజంగా చూసి చెప్తున్నారా, అవన్నీ కూడా మనకు తెలియదు కదా. సో అది కాదండి, చూసేవాళ్ళు అయితే ఆ వ్యూవర్షిప్ అయితే తగ్గలేదు. చూసేవాళ్ళు చూస్తున్నారు. అండ్ డెఫినెట్గా ఒక ఫ్రెష్ లుక్తో తప్పకుండా అంటే ఇంకా కూడా అందరూ ఎంజాయ్ చేసే విధంగా అయితే షో మారబోతోంది. షో మారుతూనే ఉంది. సో అది చాలా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. నాకైతే ఆ నమ్మకం ఉందండి. మిక్స్డ్ టాక్లో మీరు వచ్చిన తర్వాతనే అసలు రేటింగ్ పెరిగిందని కూడా కొంతమంది. అబ్బో అదంతా ఏం లేదండి. ఒక్క విషయం చెప్తానండి, స్కిట్ బాగుంటే ఎవరొచ్చి అక్కడ కూర్చున్నా దాని గురించి అసలు ఆడియన్స్ పట్టించుకోరండి. అంటే ఒక్కటేంటంటే అండి, యాజ్ ఎ జడ్జ్గా నా పని ఏమిటని నేను అనుకోవడం అంటే, అటు టీమ్ లీడర్స్కి, ఆ టీంలో పనిచేస్తున్న ఆర్టిస్ట్కి మనం వేసే పంచులు, మనం చేసేటువంటి ఈ కామెడీ ఆవిడ అర్థం చేసుకోగలదు, ఆవిడికి అంత కమాండ్ భాష మీద ఉంది అన్న ఆ నమ్మకాన్ని ఇవ్వడం. ఇటు ఆడియన్స్కి ఈ చోట మనం నవ్వాం, ఆవిడ కూడా నవ్వింది
అని కనెక్ట్ అవ్వడం. సో యాజ్ అ జడ్జ్గా నా పని ఏంటంటే అండి, టీమ్ లీడర్స్కి టీమ్ మెంబర్స్కి ఒక భరోసా ఇవ్వడం, దట్ మీరేదో చేస్తున్నారు అది నాకు అర్థమవుతుంది, అండ్ అర్థమై నేను నవ్వుతున్నాను, నేను ఎంత అర్థం చేసుకుని నవ్వుతున్నానో సేమ్ వే ఆడియన్స్ కూడా నవ్వుతున్నారని. సో ఇట్స్ అ బ్రిడ్జింగ్ బిట్వీన్ ద ఆడియన్స్ అండ్ ద టీమ్ లీడర్ అండి. సో ఇది నేను అర్థం చేసుకున్నాను. ఓకే. సో దట్ ఈస్ ద ఓన్లీ వన్ పాయింట్ అండి.